వేణు, అరే వేణు. ఓ డోర్ ఓపెన్ చేశాను. ఓ బాత్రూంలో ఉన్నావా? ఆ దేవుణ్ణి నిందించాలి, ఆ శిల్పిని శిక్షించాలి. అతివల రూపం అందంగా మలిచాడు, ఆ మనసులు మాత్రం శిలలుగానే వదిలేశాడు. బ్యూటిఫుల్. ఏం టాలెంట్ రా వీడిది. ఓకే. హాయ్, నా పేరు బాలప్రసాద్. లోపల చూశారుగా, నా ఫ్రెండ్ వేణు. మా ఇద్దరి పరిచయం 5 ఏళ్ళు అయ్యింది. అప్పుడు ఇద్దరం సినిమాల్లో ట్రై చేసేవాళ్ళం. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, వాళ్ళు లిరిసిస్ట్గా. రెండేళ్ల క్రితం మా ఇంట్లో వాళ్ళ పోరు పడలేక నా వల్ల కాదంటూ నేను జాబ్లో జాయిన్ అయిపోయాను. వాడు మాత్రం ట్రై చేస్తూనే ఉన్నాడు. పాపం, ముందు వెనక ఎవరూ లేని ఏకాకి. ఇంకో విషయం ఏంటంటే వాడికి మాటలు రావు. మావాడు BA తెలుగు లిటరేచర్ చదివాడు. అడపాదడపా సీరియల్స్కి గోస్ట్ రైటర్గా పనిచేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఏనాటికైనా గొప్ప లిరిసిస్ట్ అవ్వాలనేది వాడి కల. కానీ నాలుగున్న వాళ్ళకి దిక్కులేని ఈ టాలీవుడ్లో కల్లా కపతం లేని ఈ మూకవాడు నెగ్గుకు రాగలడా? వేణు, ఈ విషయం తెలుసా? సెన్సేషనల్ డైరెక్టర్ ప్రభాకర్ ఉన్నాడు కదా, మొన్న ఏదో ఆడియో ఫంక్షన్కి వెళ్తే స్టేజ్ మీద కూడా పిలవలేదంట. సూపర్ హిట్లు ఇస్తున్నప్పుడు ఆయనతో ఫోటో దిగితే చాలు అనుకున్నారు. ఇప్పుడు చూసావా పరిస్థితి? 3-4 ఫ్లాప్లు వచ్చేసరికి నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడ ఆశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఓ రే, ఇందాక అనిత ఫోన్ చేసింది, 10 నిమిషాల్లో వస్తుందంట. అంత ఇష్టం ఉన్నప్పుడు ఆ అమ్మాయికి చెప్పొచ్చు కదరా. డబ్బుదేముందిరా, నువ్వు సరస్వతీ పుత్రుడు. ఇంతకు ఒక విషయం చెప్పు, నీకు అనిత ఎక్కువ ఇష్టమా, కవిత్వం ఎక్కువ ఇష్టమా? అనిత వచ్చింది రే. హాయ్. హాయ్. బిజీయా? బిజీ ఏం లేదు, దా కూర్చో. ఓకే. బుక్స్ చాలా బాగున్నాయండి, థ్యాంక్ యూ. ఇంకా ఏవైనా ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడికి? సిగరెట్. ఆ అమ్మాయి పేరు అనిత, మా ఆఫీస్లో నా టీం లీడర్. జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నాను, వర్కౌట్ అవ్వట్లేదు. ఒకరోజు వీడు రాసిన కవితలు ఇచ్చాను, అప్పటి నుంచి వీడి కవితలన్నా పడిచొస్తుంది. వాడి మనసులో తనుందో లేదో కనుక్కోమని నాతో చెప్పింది. వీడు ఏది తేల్చడు, ఎవరో ఒకరు ముందడుగు వేయాలిగా, అదే ట్రై చేస్తున్నాను. ఎల్లుండి వ్యాలంటైన్స్ డే, చూద్దాం ఏం జరుగుతుందో. ఇవన్నీ మీరే రాశారా? చాలా బాగున్నాయి. అనిత, నేను బయలుదేరుతున్నాను, నువ్వు ఉంటావా? నో, నేను కూడా వస్తున్నా, కొంచెం డ్రాప్ చేస్తావా? సరేరా.
ఓకే మరి. వెరీ నైస్. నేను వెళ్తాను. బాయ్. బాయ్ రా. ఏమన్నా చెప్పాడా? లేదు, తెలుసుగా వాడి సంగతి, చాలా సెన్సిటివ్ అని. నాకు తెలిసి వాడు ఎలాగో బయటపడడు. నువ్వే ప్రపోజ్ చేయాలి. పిచ్చా వెర్రా? అమ్మాయినయ్యుండి నేనెలా ప్రపోజ్ చేస్తాను? ఒకవేళ అతనికి నా మీద అలాంటి ఉద్దేశం లేకపోతే నా మీదున్న గౌరవం పోదా? ఒక చిన్న ప్లాన్ ఉంది. నువ్వు ఓకే అంటే ట్రై చేద్దాం. ఏంటది? మన రవిగాడు ఉన్నాడుగా, వాడిని తీసుకెళ్ళి స్నేహితునిగా పరిచయం చేయి. వాడితో బాగా క్లోజ్గా ఉన్నట్టు నటించు. ఆటోమేటిక్గా వేణుగాడు ప్రపోజ్ చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? వాడిని నేను మోటివేట్ చేస్తానుగా, నాది గ్యారంటీ. ఏమో, నాకు ఇంకేం మాట్లాడుకో. రేపు రవిగారిని తీసుకెళ్ళు. ఎల్లుండి వేణుగాడు ఐ లవ్ యూ చెప్పడం ఖాయం. ఎక్కు. ఎక్కు. గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. మాట్లాడావా? లేదు, వేరే పనుండి వెళ్ళలేదు. ఈరోజు మాట్లాడతాను అంతా. డూడ్, ఇంకా ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఎంత ఫీల్ అవుతున్నాడో. అబ్బా, డోంట్ వరీ, ఇప్పుడే మాట్లాడతాను. ఓకేనా? నువ్వు కంగారు పడకు. నో, నేను కూడా వస్తా. నన్ను పికప్ చేసుకో. సరే, ఓకే. ఓకే. వేణు, వేణు, వేణు. అది లాక్ చేసిందిగా. ఒకసారి మెసేజ్ చెయ్యి. బాలాప్రసాద్ మీరే కదా? అవునండి. వేణు నిన్నే రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయాడు. మీకు ఈ లెటర్ ఇమ్మన్నాడు. అవునా? బాలా, గుర్తుందా నీకు? ఒకసారి నన్ను అడిగావు, కవిత ఎక్కువ అనీత ఎక్కువ అని. అనీతే నా కవిత, కవితే నా అనీత. తాను రాకముందు నాలో ఉన్నది కేవలం అక్షరాలు మాత్రం. ఆమె వచ్చాకే ఆ అక్షరాలు కవితగా మారాయి. ఆమె లేనప్పుడు కవిత లేదు, కవిత లేని చోట నేను లేను. అనిత, ఐఎమ్ సారీ.